జమ్మూ కాశ్మీర్ గాందర్బల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అర్హమా ఎగువ అటమీ ప్రాంతంలో ఆ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో సిఆర్పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిఘటించాయి భద్రతా బలగాలు. ఆర్మీ కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్ని హతం చేశారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మొత్తం 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మిగిలిన 2 అర్హమా అడవిలోకి పారిపోయినట్టుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆర్మీ జల్లెడ పడుతోంది. జమ్మూ కాశ్మీర్ గాందర్బల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అర్హమా ఎగువ అటమీ ప్రాంతంలో ఆ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో సిఆర్పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిఘటించాయి భద్రతా బలగాలు. ఆర్మీ కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్ని హతం చేశారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మొత్తం 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మిగిలిన 2 అర్హమా అడవిలోకి పారిపోయినట్టుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆర్మీ జల్లెడ పడుతోంది.